మరి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు 52,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పి ముఖ్యమంత్రి అంటారు. అవన్నీ కూడా 2022, 2023లో వచ్చిన నోటిఫికేషన్లు. మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు. విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తాడని అనుకోలేం. కానీ ఈ విషయం తెలంగాణ ప్రజలు తెలవాలి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను. అప్పుడే కేసీఆర్ గారు గమనించి ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్నా మటను, పేదవాళ్ళు తినకూడదా, ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి, అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళల్లోనే కోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళల్లోనే కోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్గు, అదేవిధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్ ఇచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్ ఇస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. ఇదేమో మేము ఇచ్చిన మెను, వాళ్ళు ఇచ్చిన మెను, ఏమీ తేడా లేదు. మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టినరో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. మరి దానికి ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు?